ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మన 2D ఇమేజ్ ఇచ్చారు. ఈ 2D ఇమేజ్ని 3D ఇమేజ్ లాగా కన్వర్ట్ చేయాలి. సో టోటల్ లెంత్ వచ్చేసి 72 mm ఇచ్చాడు అండ్ హైట్ వచ్చేసి 32 + 14 సో ఈక్వల్స్ టు 47 లెంత్. హైట్ వచ్చేసి 47 mm హైట్ అండ్ బ్రెడ్త్ వచ్చేసి 32 mm హైట్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడొచ్చు ఈ సైడ్ వ్యూ అనేది మనకి రైట్ సైడ్ వ్యూ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా అన్ XY రిఫరెన్స్ లైన్. XY రిఫరెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత 30 యాంగిల్ డ్రా చేద్దాం. సో 30 అలాగే 30 ఓకే. ఇప్పుడు చూడొచ్చు ఇది ఇక్కడ వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఈ సైడ్ వ్యూ అనేది రైట్ సైడ్ వ్యూ అవుతుంది. సో రైట్ సైడ్ వ్యూ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో రైట్ సైడ్ వ్యూ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఫ్రంట్ వ్యూ ఇక్కడ స్టార్ట్ చేయబడుతుంది. సో టోటల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 72 mm. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 72 mm. 72 mm డిస్టెన్స్ డ్రా చేసాం. అలాగే ఈ హైట్ వచ్చేసి ఎంత? 14 mm హైట్ ఇచ్చాడు. సో 14 mm హైట్ అండ్ అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు టోటల్ 72 mm హైట్ అయితే ఈ యొక్క బ్లాక్ లెంత్ వచ్చేసి 18 mm డిస్టెన్స్ ఇచ్చాడు. సో 18 mm తీసేస్తే 54 ఉంటుంది. సో 54 డివైడెడ్ బై 2 చేస్తే 27 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 27 mm, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 27 mm కలిపితే 54, యాడ్ చేస్తే 54. 54 + 18 = 72. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 72 mm లెంత్, 27 లెంత్ అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 32 mm లెంత్ హైట్ ఇచ్చాడు. సో 32 mm హైట్. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లెంత్ వచ్చేసి ఎంత? 18. సో 18 and 32 and 27. సో ఆల్మోస్ట్ మన ఫ్రంట్ వ్యూ అంతా కంప్లీట్ అయిపోయింది. సో టాప్ వ్యూ డ్రా చేసే ముందు ఇక్కడ సైడ్ వ్యూ డ్రా చేద్దాం. సైడ్ వ్యూ చూద్దాం. సో సైడ్ వ్యూలో ఇక్కడ మనకి ఒక ఆర్క్ షేప్లో ఇచ్చాడు. సో లెంత్ టోటల్ బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు? 32 mm బ్రెడ్త్ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ అవుటర్ సర్కిల్ కర్వ్ చూడొచ్చు. సో సెమీ సర్కిల్ది. సో ఈ సెమీ సర్కిల్ రేడియస్ వచ్చేసి 16. సో దీని డయామీటర్ వచ్చేసి 32 అవుతుంది. సో రేడియస్ వచ్చేసి 16 అవుతుంది. సో ఇక్కడ ఇన్నర్ సర్కిల్ రేడియస్ మనకి ఇవ్వలేదు. సో ఇన్నర్ సర్కిల్ రేడియస్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మన ఫ్రంట్ వ్యూ డయాగ్రామ్లో చూద్దాం. సో ఫ్రంట్ వ్యూ డయాగ్రామ్లో ఈ ఇన్నర్ సర్కిల్ డయాగ్రామ్ బాటమ్ వచ్చేసి 9 mm తో 9 mm డిస్టెన్స్ ఉంది. సో ఈ 9 mm. సో 16లో 9 పోతే ఎంత ఉంటుంది? సో 7 mm. సో టోటల్ ఇన్నర్ సర్కిల్ డయామీటర్ వచ్చేసి 14 mm డయామీటర్ అండ్ రేడియస్ వచ్చేసి 7 mm రేడియస్ అవుతుంది. సో ఇప్పుడు మనం సైడ్ వ్యూ డ్రా చేద్దాం. సో సైడ్ వ్యూ డ్రా చేసే ముందు ఇక్కడ చూడొచ్చు మనం టోటల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 32 mm ఇచ్చాడు. సో 32 mmలో 16 అనేది అవుట్ సెమీ సర్కిల్ డయామీటర్. సో దీన్ని డివైడెడ్ బై 2 పాయింట్స్ ఇద్దాం. సో అంటే ఇక్కడ మనకి 16 అవుతుంది. సో 16 ఈ టోటల్ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి? సో 32 mm బ్రెడ్త్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 32 mm బ్రెడ్త్, 32 mm బ్రెడ్త్ అండ్ ఈ లెంత్ వచ్చేసి మనకు 27, ఎందుకంటే మనం ఫ్రంట్ వ్యూలో చూసాను కాబట్టి. ఈ లెంత్ వచ్చేసి 14, ఈ లెంత్ వచ్చేసి 32. ఇప్పుడు ఇది డ్రా చేసే ముందు మనకి టాప్ వ్యూలో సైడ్ వ్యూలో మనకి ఇది సెమీ సర్కిల్ లాగా ఉంది కాబట్టి ఈ బాక్స్ అనేది రబ్ చేద్దాం. సో మనకు ఆల్మోస్ట్ తెలుసు 16 అంటే ఇక్కడికి వచ్చింది. సో టోటల్ 32. సో 16 డివైడెడ్ బై ఇక్కడ వరకు వస్తుంది. సో దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే ఇక్కడ 16. సో 16 mm డయామీటర్ తీసుకొని కంపాస్లో 16 mm డయామీటర్ తీసుకొని సెంటర్ ఈ పాయింట్ చేసుకొని ఒక ఆర్క్ డ్రా చేస్తే ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఆర్గన్ 16 mm. సో ఇక్కడ చూడొచ్చు ఈ వ్యూలో కూడా 16 అలానే కలిసిపోయి ఉంటుంది ఇలా. సో ఇప్పుడు ఇన్నర్ సర్కిల్ డయామీటర్ వచ్చేసి పైనుంచి కిందికి 9 mm డిస్టెన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 9 mm.
ఓకే 9 mm. సో 9 mm అయితే ఈ పాయింట్ నుంచి సెంటర్ నుంచి ఆ పాయింట్కి 7 mm డిస్టెన్స్లో ఉంటుంది. సో కంపాస్లో 7 mm మెజర్మెంట్ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేద్దాం. సో అప్పుడు ఆ సర్కిల్ రేడియస్ వచ్చేసి 14 mm రేడియస్ అవుతుంది. సో 5. అలాగే ఈ టాప్ వ్యూలో ఈ ఫ్రంట్ సర్కిల్ వచ్చేసి టోటల్ లెంత్ ఎంత ఇచ్చాడు 32 mm. సో 32 mmలో 14 మైనస్ చేసేస్తే 18 mm ఉంటుంది. సో 18 mm డివైడెడ్ బై 2 చేస్తే 9 mm వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 9 mm, అలాగే ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ ఎండ్కి 9 mm అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 9 mm ఒక పాయింట్ పెట్టుకోండి, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 9 mm. సో ఈ రిమైనింగ్ 14 డిస్టెన్స్లో సెంటర్ పాయింట్ వచ్చేసి మనకి 7 అవుతుంది. సో ఇది వచ్చేసి మన 7 సెంటర్ పాయింట్. ఇప్పుడు కంపాస్ తీసుకొని 7 mm మెజర్మెంట్ చేసుకొని సర్కిల్ డ్రా చేద్దాం. సో ఇది వచ్చేసి మన సర్కిల్. అలాగే మన ఫ్రంట్ సర్కిల్ అయిపోయింది. అలాగే టాప్ వ్యూలో బ్యాక్ సర్కిల్ డ్రా చేద్దాం. సో ఇప్పుడు 3D ఇమేజ్లో మనకి ఈ బ్యాక్ సర్కిల్ అనేది పూర్తిగా కనపడదు కాబట్టి ఇలా ఎక్స్టెండ్ చేద్దాం. సో పూర్తిగా కనపడదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 9 mm డిస్టెన్స్లో సర్కిల్ డ్రా చేద్దాం. యా, మీరు చూడొచ్చు ఇప్పుడు లైట్గా డ్రా చేస్తున్నది. అది వచ్చేసి టాప్ నుంచి చూస్తే సర్కిల్ అక్కడనే ఉంటుంది. సో మన ఇప్పుడు 3D ఇమేజ్లో మన సర్కిల్ అనేది సగమే కనిపిస్తుంది, సగంలో సగం కనిపిస్తుంది. సో ఇలా మీరు చూడొచ్చు. ఈ రిమైనింగ్ పార్ట్ అనేది ఇప్పుడు రెడ్ సర్కిల్ తగ్గిసేది. ఇది వచ్చేసి మనకి ఈ వ్యూలో కనపడదు. సో 3D ఇమేజ్లో కనపడదు. ఇది వచ్చేసి టాప్ వ్యూలో మనకి కనపడుతుంది. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ, అలాగే ఇది వచ్చేసి మనకి టాప్ వ్యూ అవుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్.